హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన శుభవార్త. 60% పెరిగిన డీఏ, డీఆర్ బకాయిలతో కలిపి అకౌంట్‌లోకి డబ్బులు జమ. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం డిఆర్‌ఎస్ అలవెన్స్‌ను 2% మేర పెంచింది. దీంతో డీఏ అనేది 58% నుండి 60% అయితే పెరిగింది. మరి ఈ పెంపు అనేది జనవరి 1 నుంచి జనవరి 1, 2026 నుంచి అమల్లోకొస్తుంది. జనవరి నుంచి మార్చి నెలల 3 నెలలకు సంబంధించి బకాయిలు అరియర్స్ ఏప్రిల్ జీతంతో కలిపి ఇస్తారు. అంటే మే 1 తేదీన ఇస్తారు. మరి సుమారు 49,00,000 మంది ఉద్యోగులు, అలాగే 64,00,000 మంది పెన్షనర్స్ అయితే నేరుగా లబ్ధి చేకూరుతుందనమాట. ఈ డీఏ వల్ల, డీఏ పెంపు వల్ల. పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తగ్గించడానికి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది.